ఎందుకు సప్పగున్నది ఈరోజు భోజనం తిందాం గంటన్నరల మామూలు వికారాబాద్లో ఇంత మెత్తగుండు నడవది. జై తెలంగాణ. చాలా రోజుల తర్వాత మీ అందరిని ఇట్లా కలుసుకునే అవకాశం దొరికింది. ఈ అవకాశం కల్పించినటువంటి మన ప్రాంత మాజీ శాసనసభ్యులు ఆనంద్ గారికి, ఈ యొక్క కార్యక్రమం ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ ఎందుకు ఉండాలా, కేసీఆర్ నాయకత్వం ఎందుకు ఉండాలా, చేవెళ్ల పార్లమెంట్లో ముఖ్యంగా వికారాబాద్ ప్రాంతంలో కేసీఆర్ నాయకత్వంలో ఏం జరిగింది, కేసీఆర్ నాయకత్వంలో ఏం జరగబోతుందని మనందరికీ దిశానిర్దేశం చేయడానికి వచ్చిన పెద్దలు రామన్న గారికి, మన ప్రాంతానికి బాగా సుపరిచితుడు, మనం చాలా రోజుల నుంచి జ్ఞానేశ్వరన్నను మనం చిన్నప్పటి నుంచి ఇక్కడ చూసుకుంటూ వచ్చినాం. పెద్దలు జ్ఞానేశ్వరన్నకు, అమ్మగారికి సబితా ఇంద్రారెడ్డి గారికి, మాజీ శాసనసభ్యులు మహేష్ అన్న గారికి, మా చేవెళ్ల శాసనసభ్యులు యాదన్నకు, వికారాబాద్ నియోజకవర్గం సంబంధించిన పెద్దలు చిన్నలు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఒక విషయం క్లుప్తంగా చెప్పి, నేను పెద్దలు చాలామంది ఉన్నారు మాట్లాడడానికి, వాళ్ళకి ఇచ్చే ప్రయత్నం చేస్తా, మైక్ ఇచ్చేస్తా. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు వచ్చినప్పుడు మన నియోజకవర్గంలోనే రేవంత్ రెడ్డి గారు 2-3 సార్లు వచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమవుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేస్తామని చాలా విషయాలు చెప్పిపోయింది. 6 గ్యారెంటీలు అని చెప్పి 6 నెలలు తిరగకముందే తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా మన వికారాబాద్ ప్రాంతంలో 3 చెరువుల నీళ్లు దాపుతున్నవంటి ఈ 3 నెలల కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఒకసారి మనమందరూ కూడా ఆలోచన చేసుకోవాలి, నెమరు వేసుకోవాల్సిన పరిస్థితి ఉన్నది. నాకు ఇవన్నీ ఇప్పుడు ఈ పరిస్థితులు చూస్తుంటే నాకు ఒక చిన్న సందర్భం జరిగింది, చిన్న సంఘటన జరిగింది మా ఊర్లో, దాని గురించి చెప్తా. మా ఊర్లో పెద్ద మనిషి లక్ష్మయ్య అని ఒక ఆయన ఉన్నాడు. ఈ మధ్యలో మేము ఎంత చెప్తున్నా వినకుండా కొంచెం కాంగ్రెస్ పార్టీలో జోలు పడి కొంచెం ఖరాబ్ అయింది. ఈ మధ్యలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో, మన 3 నెలల కిందట ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేసిండు. ఓటేసి నిజంగా ఈ 6 గ్యారెంటీలు ఆయనకు వస్తాయని భావించిండు. 3 నెలలనే ఆయనకి ఇదైతే రైతు భరోసా వస్తుందని నమ్మిండు. వాళ్ళ ఇంటామెకి 2500 రూపాయలు వస్తాయి అనుకున్నాడు. వాళ్ళ కొడుకుకి ఉద్యోగం వస్తుంది, నోటిఫికేషన్ ఇస్తాడు కొత్తది అనుకున్నాడు. ఇవన్నీ కూడా నిజంగానే నమ్మి లక్ష్మయ్య ఎట్లా 100 రోజులు అయింది కదా ఇవన్నీ తెచ్చుకుందామని చెప్పి దరఖాస్తులు కూడా తీసుకున్నారు కదా, ప్రజాపాలన దరఖాస్తులు తీసుకున్నారని ఆడ ఎండి ఆఫీస్కి ఆడ ఆఫీసర్కి అడగనీకి పోయిండంట. సార్ ఏమై రేవంత్ రెడ్డి గారు చెప్పే 100 రోజుల్లో 6 గ్యారెంటీలన్నీ అమలు చేస్తాం, 100 రోజుల కాడికి రైతులకి రైతు భరోసా ఇస్తా అన్నాడు, మా ఇంట్లో ముస్లాం అడుగుతున్న 2500 ఇస్తా అన్నాడు, నా కొడుకుకు ఉద్యోగం ఇస్తా అన్నాడు, ఇట్లా 6 గ్యారెంటీలు చాలా చెప్పిండు సార్, ఇవన్నీ ఎప్పుడు ఇస్తారు అని అడిగిండు. అడిగినప్పుడు ఆడున్న ఎండిఓ చెప్పిండంట, ఇగో ఇవన్నీ 6 గ్యారెంటీల సంగతి నాకు తెలియదు కానీ బయట ఆఫీస్ బయట బర్ర కట్టేసిన చూడు, దానైతే బర్రెని మాత్రం తీసుకోపో అని చెప్పిండంట. బర్రెనే కానీ మైక్ గట్ల చేసింది, బర్రె మాత్రం బయట కట్టేసిన దాన్ని తీసుకోపో అన్నాడంట. ఈ లక్ష్మయ్య ఖుషి అయిపోయా, కానీ రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు ఇవ్వకపోయినా సరే 6 షేర్లు ఇచ్చే బర్రెని ఇచ్చిండు కదా, దీన్ని తీసుకుపోయి పాలను వెతుకుదామని ఇంటికి తీసుకుపోయిండు. ఇంటికి తీసుకుపోయినాక పొద్దుగాలు లేచి ముస్లాంకి చెప్పిండంట, చూసినావా రేవంత్ రెడ్డి 6 గ్యారెంటీలు పక్క కానీ బర్రె మాత్రం ఇచ్చిండు, పోయి దాన్ని పాలు వెతుకుపోని ఇంత పెద్ద బకెట్ ఇచ్చిండు. ముస్లాం అనుకున్న లక్ష్మయ్య ఓటేసి వేసిండు కాంగ్రెస్ పార్టీకి, కనీసం బర్రె అనేది తెచ్చిండు, సంతోషమని పెద్ద బకెట్ తీసుకుపోయిందంట పాలు వెతుకనికే. పోయినా ముస్లాం అట్లనే తిరిగి తీసుకొచ్చి బకెట్ ఇక లక్ష్మయ్య కాలు మీద పడేసింది. ఏమైనా నీకు పాలు వెతుకనికి వస్తుందా రాదా, బకెట్ ఇట్లా కాలు మీద పడేసినావు, ఏం సంగతి అని అడిగిండట. అడగగానే ఆమె చెప్తలేదు, ఇక ఈయన అడుగుకుంటూనే పోయిండు. కోపానికి వచ్చి నీకు వస్తుందా నేను వెతుకనికి పోవాలని అడిగితే ఆ ముస్లాం అన్నదంట, చూసి ప్రపంచంలో ఏడన్నా దున్నపోతుకు పాలు వెళ్తాయని అడిగిందంట. ఇట్లా తెలంగాణ రాష్ట్రంలో మనం అందరము దున్నపోతుకు గడ్డేసి పాలు వెతకాలని చూస్తున్నాం. వస్తాయా పాలు? గడ్డి ఎవరికి వేయాలి? ఆవుకో బర్రెకో వేయాలి. ఆవు లాంటి కేసీఆర్ని పక్కలు పెట్టి ఎవరిని తెచ్చుకున్నాం? మనం తెచ్చుకున్నాం కదా. దున్నపోతు దేనికి మనకు వస్తుంది? ఊరడమ్మ జాతరలా ఇప్పుడు ఊరడమ్మ జాతర వచ్చింది,
మొన్న తప్పు చేసినాం, ఇప్పుడన్నా అట్లా చేయకుండ్రి. వికారాబాద్ ప్రాంతానికి చాలా చేసిండు కేసీఆర్. ఎప్పటికో చిరకాల వాంక్ష ఉండే మన వికారాబాద్ జిల్లా కేంద్రం అనేది, ఇది ఇప్పటికి వచ్చినది. కాబట్టి ఇట్లాంటి చాలా విషయాలు ఉన్నాయి. తెలంగాణ ప్రాంతంలో కూడా వికారాబాద్ ప్రాంతంలో మేధావులు యువకులు చాలా మంది ఉన్నారు. ఏ పార్టీ ఎవరి కోసం ఎప్పుడు పనిచేస్తున్నది ఒక్కసారి ఆలోచన చేయండి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది. ఈయన మీడియా మిత్రులు ఉంటే రికార్డ్ చేసుకుని నేను చెప్పేది స్పష్టంగా రాసుకోండి. అసెంబ్లీ ఎన్నికలప్పుడు బీజేపీ పార్టీ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసింది. అంతో ఇంతో పనిచేస్తున్న బండి సంజయ్ని పక్కన తీస్తే బీజేపీ పార్టీ ఖతమవుతుంది. కేసీఆర్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ పార్టీకి పోవాలని ఆ రోజు నరేంద్ర మోదీ ఆలోచన చేస్తే, ఈరోజు ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చింది. కాబట్టి బీజేపీ నరేంద్ర మోదీ రేవంత్ రెడ్డి అదే ఒక మళ్ళీ ఆయన నరేంద్ర మోడీకి ఎట్లో అట్లా దాన్ని రుణపడి ఉన్నాడు. కాబట్టి తీర్చుకోవాలని తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీని కథం పెడితే బీజేపీ పార్టీకి దర్వాజాలు తెలిసింది. ఈరోజు రేవంత్ రెడ్డి అనే విషయం బాగా యాద్ పెట్టుకోండి అని చెప్తున్నా. 2 నెలల్లో మీరు అందరూ చూస్తారు తెలంగాణ రాష్ట్రంలో ఎవరెవరి కోసం పనిచేస్తారు అనే విషయం మీ అందరికీ తెలుస్తుంది. ఇక్కడ బాగా మేధావులు యువకులు చాలా మంది ఉంటారు. ఈ విషయాలు చాలా జాగ్రత్తగా ఆలోచన చేసుకోవాలా. రామన్న కూడా చాలా విషయాలు చెప్తాడు. కాసాని జ్ఞానేశ్వర్ గారు మన కొత్తోళ్ళు ఏం కాదు, చాలా పాతోళ్ళు. ఈ చుట్టుపక్కల వికారాబాద్ మండలంలో ముఖ్యంగా దారూర్ ప్రాంతంలో మరిపల్లా చాలా ఊర్లలో జ్ఞానేశ్వర్ అన్నని యాద పెట్టుకుంటారు, చాలా మంది గుర్తు చేస్తుంటారు. కాబట్టి మనం అందరం కూడా జ్ఞానేశ్వర్ అన్నకి మనోడు కాబట్టి మనకు ఓట్లు వేయండి. ఈరోజు రంజిత్ రెడ్డి గారి విషయం చాలా మంది చెప్పారు. ఎందుకు పోయిండు తెలుసా? ఎందుకు పోయిండంటే ఈయన ఉన్నోళ్ళు ఎవ్వరితోనే సాత కాదంట, మన ఎవ్వరి దగ్గర ఓట్లు లేవంట. మనందరితో కూడా ఇట్లా బేకారుగా అలాగా తీసి పక్కన పెట్టి, ఇగో మీతో ఓట్లు వేసుడు కాదు, కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనకన్నా చాలా పీకుడు ఓట్లు వేపిస్తారని చెప్పి మనం కాదని చెప్పి అవతల పార్టీకి పోయి పోటీ చేస్తున్నాడు. మనకు కూడా రోషం ఉండాలి, మనకు కూడా రోషం ఉండాలంటున్నా నేను. మనల్ని ఎవడన్నా మూతి మీద గుద్ది నీతో చేత కాదంటే ఏం చేస్తాం? మనం గుద్ది చూపిస్తామా లేదా? ఇగో ఆయన మనతో కాదని అంటున్నాడు. రంజిత్ రెడ్డి గారు ఏమంటారంటే, ఇగో మీతో ఎవరితో కాదు, మనలో పస లేదు, అవతలోడు ఏదో పీకి గెలిపిస్తాడని అనుకుంటున్నారు. మనం ఏం చేయగలుగుతాం, వికారాబాద్ వాళ్ళు ఏం చేయగలుగుతాం, అనంతగిరి లీల రుచి ఏంది అనేది ఎన్నికల్లో ఖచ్చితంగా చూపించాలని చెప్పి మీ అందరికీ కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా. నమస్కారం.